హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్లైట్ బుకింగ్ చేసుకున్న తర్వాత సీటింగ్ అనేటువంటిది ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనేటువంటిది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో సాధారణంగా మనం ఫ్లైట్ బుకింగ్ చేసుకునేటప్పుడు జస్ట్ మనకేంటంటే ఫ్లైట్లో ఒక సీటు మాత్రమే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అదేంటంటే కొన్ని ఫ్లైట్స్కి అయితే నేను ఇండిగో ఫ్లైట్ ఏదైతే ఉందో ఇండిగో ఫ్లైట్స్లో మనకి ఫస్ట్ మనం బుక్ చేసుకున్నప్పుడు కేవలం ఒక సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం అంతే. బట్ అది ఏ నెంబర్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోము. సో లాస్ట్ 48 అవర్స్ ముందు నుండి మనకు ఆ యొక్క సీట్ విండో సీట్ కావాలా లేదా మిడిల్ సీట్ కావాలా అనేటువంటిది మనం సీట్ కన్ఫర్మేషన్ అనేటువంటిది చేసుకోవాల్సి ఉంటుంది. సో అది మనకు 48 అవర్స్ బిఫోర్ నుంచి మాత్రమే ఆ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు మనం ఇండిగో ఫ్లైట్స్లో సీట్ అనేటువంటిది ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, సో బెస్ట్ సీట్స్ ఎక్కడ ఉంటాయి అనేటువంటిది నేను మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకు ఇండిగో ఫ్లైట్స్లో వచ్చేసి ఎయిర్ బస్ జెట్ 320 అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. సో వీటిలో మనం సీటింగ్ అనేటువంటిది ఎలా మనం చేసుకోవాలి అనేటువంటిది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ముందుగా మనం ఇండిగో సంబంధించినటువంటి ఫ్లైట్ బుకింగ్ సంబంధించి మనం వెళ్ళాలి. సో ముందుగా మనం ఇండిగో అని టైప్ చేసి చూడండి, ఒకసారి ఇండిగో ఫ్లైట్స్ అని టైప్ చేయండి. సో టైప్ చేయగానే గో ఇండియా అనేటువంటిది మనకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. సో గో ఇండియా .in అనేటువంటి వెబ్సైట్ వస్తుంది. సో దీంట్లో మనం వెళ్ళగానే వెబ్ చెక్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వెబ్ చెక్ ఇన్ పైన మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ పిఎన్ఆర్ బుకింగ్ రిఫరెన్స్ నెంబరు లేదా లాస్ట్ నేము ఈమెయిల్ ఐడి అడుగుతుంది. సో మనం ఇక్కడ పిఎన్ఆర్ అనేటువంటిది మనం ఎంటర్ చేయాలి. సో అక్కడ మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఎయిర్లైన్ రిఫరెన్స్ నెంబర్ అని ఉంటుంది. ఆ యొక్క ఎయిర్లైన్స్ రిఫరెన్స్ నెంబర్ లేదా సిఆర్ఎస్ రిఫరెన్స్ నెంబర్ అని ఉంటుంది. సో దాన్ని మనం పిఎన్ఆర్ నెంబర్గా చెప్తాం. సో అది మనకేంటంటే మొత్తం 6 డిజిట్స్లో ఉంటుంది. సో దాన్ని మనం ఎంటర్ చేసుకోవాలి. సో ఎంటర్ చేసుకున్న తర్వాత మనకేంటంటే ఈమెయిల్ ఐడి లేదా లాస్ట్ నేమ్ అడుగుతుంది. సో మనం నేమ్ అయితే నేమ్ లేదా ఈమెయిల్ ఐడి అయితే ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. సో నేనైతే ఒక నేమ్ అనేటువంటిది ఇస్తున్నాను. నేను ఏదైతే ఈమెయిల్ ఐడి బుకింగ్ చేసుకున్నప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి అనేటువంటిది నేను ఎంటర్ చేశానో సో అదే ఈమెయిల్ ఐడిని నేను ఇక్కడ ఎంటర్ చేసి సో మన యొక్క పిఎన్ఆర్ అనేటువంటిది కన్ఫర్మ్ అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో మన సీట్ అలాట్మెంట్ అనేటువంటి జరిగిందా జరగలేదా మనం చూసుకుందాం. సో ఫస్ట్ ఇది ఏంటంటే లాస్ట్ 48 అవర్స్ బిఫోర్ మాత్రమే మనకి ఇది ఓపెన్ అనేది అవుతుంది. సో మనం ఇక్కడ ఓపెన్ చేసుకుందాం. సో ఇక్కడ మనం ఓపెన్ చేసుకోగానే మనకి ఇక్కడ మొత్తం నేను 3 సీట్స్ బుక్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ నేను 2 సీట్స్ కన్ఫర్మ్ చేసుకున్న సీట్స్ అనేటువంటివి. సో ఒక సీట్ అయితే నేను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సో ఎందుకంటే ఒకసారి మనం చూద్దామని చూడండి. సో నేను ఇక్కడ చూసుకున్నట్టే హైదరాబాద్ టు ఢిల్లీకి సంబంధించి ఫ్లైట్ అనేటువంటిది నేను బుక్ చేయడం జరిగింది. సో అది మనకు ఒక డేటు ఆ టైం లోపల మనం ఆ యొక్క ఫ్లైట్ నెంబర్ 6E2456 అనేటువంటి ఫ్లైట్ని మనం బుక్ చేయడం జరిగింది. సో దీంట్లో మేము మొత్తం మా ఫ్రెండ్స్తో కలిపి మేము ముగ్గురం అయితే ప్రయాణం చేయడం జరుగుతుంది. సో దాంట్లో మనం సీట్ అనేటువంటిది మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అనేటువంటిది నేను ఒక సీట్ బుక్ చేశాను. సో సెకండ్ థర్డ్ సీట్ బుక్ చేశాను. ఇంకొకటి ఒక పర్సన్కి సంబంధించిన సీట్ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనకు సీట్ సెలెక్షన్ ఆప్షన్ పైన మనం బుక్ చేసుకో సెలెక్ట్ పైన క్లిక్ చేద్దాం. సో సెలెక్ట్ పైన క్లిక్ చేయగానే మనకు ఫ్లైట్లో ఉన్నటువంటి సీట్స్ మొత్తం మనకు కనబడతాయి. సో ఇక్కడ చూడండి ఎక్సెల్ అనేటువంటిది ఉంది. తర్వాత ఇక్కడ ఏదైతే వైట్ కలర్లో ఉన్నాయో కంప్లీట్గా అవి బుకింగ్ అయిపోయినాయి అని అర్థం. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మనకి సీట్ అరేంజ్మెంట్స్ అనేటువంటి కంప్లీట్గా కనబడతాయి. సో మనకి ఇక్కడ వింగ్ దగ్గర కావాలా, వింగ్ తర్వాత కావాలా, లేకపోతే వింగ్ బిఫోర్ కావాలా అనేటువంటిది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ చూసినట్టయితే అసైన్ చేస్తే మనకు టిక్ మార్క్ ఉంటుంది. అలాగే మనకు ఆక్యుపైడ్ అంటే ఈ వైట్ కలర్లో వస్తుంది. తర్వాత ఎక్సెల్ తీసుకుంటే 1000 రూపీసు, ఎక్సెల్కు 1000, తర్వాత ఈ కలర్లో 4000, 400, 250, 250, 250, 150 ఇలా ఇన్ని రకాలుగా మనకు సీట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో మనం ఏది తీసుకోవాలనేది మన ఇష్టం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్సెల్ అనేటువంటిది చాలా బెటర్ సీటింగ్. సో మనం ఎక్సెల్ తీసుకుంటే చాలా బాగుంటుందని చాలామంది అనుకుంటారు. సో మనం ఎక్సెల్ పైన మనం క్లిక్ చేస్తే చూడండి 1000 రూపీస్ అనేటువంటిది మనకు దీనికి సీట్ వాల్యూ అనేటువంటి 1000 రూపీస్ ఉంది విండో సైడ్ మనం కావాలనుకుంటే. అలాగే మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి 250 రూపీస్ ఉంది.
సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకు 250 రూపీస్ ఉంది. సో ఒకవేళ ఈ వింగ్ దాటిన తర్వాత చివరి సైడ్ మనం వచ్చినట్టయితే ఇక్కడ 150 రూపీస్‌కే 22A విండో సీట్ గానియండి, లేదా ఇక్కడ 23F విండో సీట్ కావాలన్నా రూ. 150 వస్తుంది. ఇలా మనం విండో సీట్స్ గానియండి, మిడిల్ సీట్స్ కావాలనుకుంటే సో మనం ఏ సీట్ కావాలనుకుంటే ఆ సీట్‌నైతే మనం ఇక్కడ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 సీట్స్ అయిపోయినాయి. ఒక సీట్ కావాలనుకోండి. సో ఇప్పుడు ఈ సీట్ కావాలి కాబట్టి ఇక్కడ నేను క్లిక్ చేయడం జరిగింది. ఈ 8A విండో సీట్ ఉంది. విండో సీట్‌ని క్లిక్ చేశాను. తర్వాత ఓకే చేసుకోవడం జరిగింది. సో ఓకే చేసుకోగానే మనకు దానికి సంబంధించిన ప్రొసీడ్ అడుగుతుంది. సో నేను ప్రొసీడ్ పైన క్లిక్ చేయడం జరిగింది. సో ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మనకిక్కడ పేమెంట్ అడుగుతుంది. సో పేమెంట్ మనం క్లిక్ చేసుకోవాలి. ఎలా మనం బుక్ చేసుకుందాం అనేది అమౌంట్ అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను యూపీఐ ద్వారా నేను బుక్ చేయాలనుకుంటాను కాబట్టి సో యూపీఐ ద్వారా మనకి ఇక్కడ యూపీఐ వెరిఫికేషన్ యూపీఐ ఐడి అడుగుతుంది. సో మనం అక్కడ మనకు సంబంధించినటువంటి యూపీఐ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ మనం యూపీఐ ఐడి మనది ఎంటర్ చేసి సో వెరిఫై చేయాలి. సో వెరిఫికేషన్ అనేటువంటిది వెరిఫై అయిన తర్వాత మనకి ఇక్కడ పే నౌ అని అడుగుతుంది. సో ఎందుకంటే మనకు టోటల్ ఇప్పటి వరకు నేను మొత్తం 3 సీట్స్ బుక్ చేస్తే దానికి సంబంధించి సో దాదాపుగా 11,250 రూపాయల వరకు అయితే అయింది. ఎందుకంటే ఒక సీటుకు 250 రూపాయల చొప్పున ముగ్గురం వెళ్తున్నాం కాబట్టి ముగ్గురం కూడా విండో సీట్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీనికి 250 మొత్తం 750 రూపీస్ అయింది. సో మిగతా రిమైనింగ్ అయితే మనకి ఫ్లైట్‌కి సంబంధించినటువంటి ఛార్జ్ అయితే పడింది. సో ఓవరాల్‌గా మనకు 11,250లో విత్ విండో సీట్స్‌తో కలిపి మనకైతే ముగ్గురికి అవైలబిలిటీ ఉంది. సో ఇక్కడ పేమెంట్ ఇనిషియేటెడ్ ఉంది. సో మనం కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించినటువంటి యూపీఐ ఐడికి ఒక రిక్వెస్ట్ అయితే వెళ్తుంది. సో ఆల్రెడీ మనం ఏదైతే యూపీఐ ఐడికి మనం ఎంటర్ చేసినామో దానికి ఒక రిక్వెస్ట్ అయితే వెళ్తుంది. సో ఆ రిక్వెస్ట్ పైన మనం క్లిక్ చేయాలి. సో అక్కడ పే చేయమని అడుగుతుంది. సో మనం దాన్ని పే చేయాల్సి ఉంటుంది. సో అక్కడ మన ఫోన్‌పేలో కానివ్వండి, గూగుల్ పేలో కానివ్వండి ఆ రిక్వెస్ట్ అనేది వస్తుంది. సో మనం దాన్ని పే చేయాలి. సో నేను కంప్లీట్‌గా పే చేయడం జరిగింది. సో అక్కడ పేమెంట్ అయితే అయిపోయింది. నా సక్సెస్ అయింది. సో పేమెంట్ సక్సెస్ అయింది. సో ఇక్కడ కూడా మనకు సీట్ అనేది కన్ఫర్మేషన్ ఆటోమేటిక్‌గా జరుగుతుంది చూడండి ఒకసారి. సో ఇక్కడ సీట్ అనేది యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ పర్చేస్డ్ యువర్ ఫేవరెట్ సీట్ అని క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇప్పుడు చూడండి ముగ్గురికి కూడా మనకు క్లియర్‌గా ఒక సీట్ నెంబర్ అనేటువంటిది అయితే అలాట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో మనకు సీట్ నెంబర్స్ ముగ్గురికి కూడా రావడం జరిగింది. సో ఒకవేళ మనం మాడిఫై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మాడిఫై సీట్స్ పైన క్లిక్ చేసుకుంటే మళ్ళీ మనం ఆ సీట్ అనేటువంటిది చేంజ్ చేసుకోవాలి అనుకుంటే సో మనం ఇక్కడ మళ్ళీ మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే మనకు ఉంటుంది. సో ఒకవేళ కావాలనుకుంటే ఆ సీట్స్ అయితే మనం చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. సో వద్దనుకుంటే మనకు అవసరం లేదు. సో ఇలా మనం ఈ సీట్స్ అయితే మనం సెలెక్షన్ అయితే ఈ విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. సో కొన్ని ఫ్లైట్స్‌లో మాత్రం ఆటోమేటిక్‌గా మనకు సీట్ అలాట్‌మెంట్ అనేటువంటిది జరుగుతుంది. కానీ మనకి ఇండిగో ఫ్లైట్స్‌లో మాత్రం సెపరేట్‌గా మనం ఈ యొక్క సీట్ అలాట్‌మెంట్ అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఏంటంటే మనకు ఇక్కడ ఫ్లైట్ స్టేటస్ ఏదైనా చూసుకోవాలనుకున్నా ఇక్కడ నుండి మనం కూడా చెక్ చేసుకోవచ్చు. సో మనకు సంబంధించినటువంటి ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ కావాలనుకున్నా కానీ ఇక్కడ మనకి ఆప్షన్‌లో వెబ్ చెక్ ఇన్‌లో కానివ్వండి, దీంట్లో మొత్తం డీటెయిల్‌గా అయితే మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా మనం సీట్ అలాట్‌మెంట్ అనేది కంప్లీట్‌గా జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో సీట్ అలాట్‌మెంట్ అనేటువంటిది ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి దానికోసం ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఉంటాను.